పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు పేర్లను అధికారికంగా ముందే ప్రకటించనున్నారు. తెదేపాలో ఎన్నికల సన్నద్దతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం ఎలాంటి వ్యూహాలతో సిద్ధమవుతోంది? ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చేలోపే దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇందుకు అనుగుణంగా ఆయన ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులకు ఈ మేర స్పష్టత కూడా ఇచ్చేశారు. నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని పది రోజులుగా ప్రతిరోజు ఆయన 2 లోక్సభ స్థానాల పరిధిలోని ఒక్కో లోక్సభ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం 14 అసెంబ్లీ స్థానాల పరిధిలోని అభ్యర్థులతో ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 25 పార్లమెంటు స్థానాల పరిధిలోని అభ్యర్థులతో సమీక్షలు పూర్తి చేసిన ముఖాముఖి మాత్రం 23 పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నేతలతో ముఖాముఖిలు నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ మేర 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు 161 మంది అభ్యర్థులతో ఆయన ముఖాముఖిలు పూర్తి చేయడం జరిగింది. ఈ 161 మందిలో ఒక 50 వరకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టగా మిగిలిన దాదాపు ఒక 103 నుంచి 104 వరకు అభ్యర్థులను మాత్రం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే త్వరలోనే వచ్చే వారంలోనే దీనికి సంబంధించిన జాబితా ప్రకటించేందుకు కూడా అధినేత అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత వెంటనే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేలాగా కూడా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఏదైతే ఎన్నికల ప్రచారానికి రోజుకో జిల్లా చొప్పున పర్యటించేలాగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా 3 రోజులు వరుసగా పర్యటించే జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహించడంతో పాటు పార్టీ నేతలతో సమీక్షలు కూడా నిర్వహించి ఉన్న లోటుపాట్లను సరిదిద్దడం వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా చేపట్టనున్నారు. అలాగే 3 రోజులు అయిన తర్వాత 1 రోజు విరామం తీసుకోమన్నారు. ఆ విరామంలో కూడా ఏదైతే మిగిలిన 40 నుంచి 50 వరకు అభ్యర్థుల జాబితా ఉందో వాటికి సంబంధించి పరిష్కారం చేసే దిశగా కూడా సీఎం కసరత్తు ఈ విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే కనుక ఇవాళ అరకు పార్లమెంట్ కి సంబంధించి 7 స్థానాల పరిధిలో సీఎం నివాసం వద్ద సమీక్ష కొనసాగుతుంది. అలాగే ఇంకొకటి నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 స్థానాలు ఏదైతే గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి ఈ స్థానాలకు సంబంధించి 2 మాత్రమే పెండింగ్ లో ఉంటాయి. రేపటిలోగా మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల మేర ఓ స్పష్టతకు వచ్చేసే అవకాశం ఉంది. అలాగే ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా పార్లమెంట్ స్థానాలకు కూడా టికెట్లు దాదాపు 20 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 20 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దాదాపు 13 వరకు సగానికి పైగా అభ్యర్థులపై ఇప్పటికే అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక శ్రీకాకుళం పార్లమెంట్ కు చెంజారపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనే మరోమారు పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం నుంచి కూడా మాజీ మంత్రి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజే మరి తిరిగి పోటీ చేయనున్నారు. అలాగే అరకు నుంచి మరో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ను బరిలోకి దింపాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇక అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోకి సంబంధించి కొనకల రామకృష్ణ లేదా అడారి ఆనంద్ వీరిలో ఒకరిని అనకాపల్లి పార్లమెంట్ నుంచి దింపాలే యోచనలో ఉన్నారు. విశాఖ పార్లమెంట్ గురించి ఇంకా స్పష్టత రాలేదు. ఏదైతే గీతం యూనివర్సిటీ అధినేత భరత్ ది టికెట్ ఆశిస్తుండగా మరికొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇది విశాఖ పార్లమెంట్ కి సంబంధించి స్పష్టత రావాల్సింది. అలాగే రాజమండ్రి పార్లమెంట్ కూడా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా మురళీమోహన్ ఉన్నారు. మురళీమోహన్ ఈసారి పోటీ చేయనని ఆయన చెప్పడంతో వేరే ఒకరి పేరును ఇక్కడ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి తోట నరసింహం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి అనారోగ్యం కారణంగా తాను పోటీ చేయనని చెప్పడంతో అవకాశం చలమలశెట్టి సునీల్కి ఇచ్చారు. ఈసారి టీడీపీ తరఫున కాకినాడ పార్లమెంట్ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అమలాపురం పార్లమెంట్ కి సంబంధించి దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు జీఎంసీ హరీష్ ను ఈసారి బరిలోకి దింపాలని చెప్పి కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే నరసాపురం పార్లమెంట్ కి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజుని అక్కడి నుంచి పోటీ చేయాలని తెలుగుదేశం భావించి ఆయన కొద్ది రోజుల క్రితమే పార్టీ వీడి వైసీపీలో చేరడం జరగడంతో ఆ స్థానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా వేరొకరి పేరును ఇక్కడ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏలూరు పార్లమెంట్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీగా మాగంటి బాబు ఇక్కడ ఉన్నారు. ఆయన్నే తిరిగి కొనసాగిస్తారా లేదా కొత్త పేరును పరిశీలిస్తారా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. దీని మీద కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాల్లోనూ అభ్యర్థులు తిరిగి మళ్ళీ కొనసాగనున్నారు. ఏదైతే విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి కేసీని నాని మళ్ళీ పోటీ చేయనుండగా మచిలీపట్నం నుంచి కొనకల నారాయణ తిరిగి పోటీ చేయనున్నారు. అలాగే గుంటూరు పార్లమెంట్ లో కూడా ఎలాంటి మార్పు లేనట్లుగా తెలుస్తుంది. గుంటూరు పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లాజీదేవి మరోమారు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే నరసరావుపేట పార్లమెంట్ కి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా రాయపాటి శ్రీనివాస్ ఉన్నారు. ఈసారి తిరిగి ఆయనే పోటీ చేయాలని భావిస్తున్న అనారోగ్య కారణాలు లేదా ఇతర కారణాల దృష్ట్యా తిరిగి ఆయనే బరిలో దిగుతారా లేదా వేరొకరిని ఇక్కడ నుంచి పోటీ చేయిస్తారా అనే
పరిశీలన జరుగుతుంది. ఇక్కడ కొత్త పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. బాపట్లకు సంబంధించి కూడా మాల్యాద్రి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో కూడా వేరొకరిని పోటీ చేస్తారు, లేదా ఆయనకే తిరిగి అవకాశం కల్పిస్తారు అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఈ 3 స్థానాలకు మాత్రం ఇంకా తెలుగుదేశం అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎవరన్నది ఇంకా పరిశీలన జరుగుతుంది. ఎవరికి ప్రకటిస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది. అలాగే చిత్తూరుకు సంబంధించి సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్ ని మళ్ళీ తిరిగి కొనసాగించే అవకాశం ఉంది. రాజంపేట కూడా ఇంకా అభ్యర్థి ఎవరన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. కర్నూలు నుంచి మాత్రం ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నంద్యాలకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఎస్పీవై రెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో వేరొకరిని ఎవరిని దింపాలన్న చర్చ మాత్రం పార్టీలో కొనసాగుతుంది. కడప నుంచి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఈసారి ఎంపీగా పోటీ చేయనున్నారు. అలాగే అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలనే ఆలోచనలో ఆయన ఉండటంతో ఆ మేర కూడా పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. హిందూపురం సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నిమ్మల కృష్ణపై మళ్ళీ తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా చూస్తే అటు అభ్యర్థులకు సంబంధించి 175 అభ్యర్థులకు గాను 100 మందికి పైగా అభ్యర్థులతో తెలుగుదేశం సిద్ధంగా ఉందని చెప్పాలి. అలాగే ఎంపీలకు సంబంధించి కూడా మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 13 మందికి పైగా అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. ఇక ఈ అభ్యర్థులను క్లియర్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా మొత్తం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. షాహీ, ధన్యవాదాలు కృష్ణ.